హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 రివ్యూ. ఎపిసోడ్ సెకండ్ చూద్దాము. ఇక ఫస్టే కండల వీరుడు వచ్చాడు. ఇక్కడ అగ్ని పరీక్షలు ఏంటంటే కొంచెం కండలు బాగా ఉండి గిప్స్ కొట్టగలిగితే ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే ఈజీగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కండలతో ఫిట్నెస్తో మనకు లోపల పెద్దగా పని లేదు. అంటే అది లేని వాళ్ళు కూడా గేమ్స్ బాగా ఆడతారు, ఓకే, యాక్టివిటీస్ బాగా చేస్తారు. కానీ అలా 6 ప్యాక్ బాడీలు కండలు ఉన్న వాళ్ళని ఈజీగా సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అలాగే సెకండ్ ఎపిసోడ్లో ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ డెమాన్ పవర్ని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఆయన వచ్చి ఇక్కడ డిప్స్ కొట్టాడు, ఎక్సర్సైజ్ చేశాడు, చేతుల మీద నడిచాడు. దాంతో ఏం పని బిగ్ బాస్లో నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అదైతే నాకు నచ్చలేదు. యునానిమస్గా ఆయన్ని సెలెక్ట్ చేసేసారు అందరూ కలిసి. ఇక ఎలా ఉందంటే లేడీ జడ్జి ఉంది, మగాళ్ళు ఉన్నారు జడ్జిగా, వాళ్ళకి బాగా నచ్చేస్తున్నారు. మరి ఎందుకని అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి శ్రీతేజ దమ్ము విశాఖపట్నం అమ్మాయి వచ్చింది. విపరీతమైన మాటలు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా మనకు మెయిన్ పబ్లిక్కి కంటెంట్ క్రియేట్ అవుతుంది, ఎంజాయ్ చేస్తాం. కానీ ఈ అమ్మాయిని హోల్డ్లో పెట్టారు. అభిజిత్ రెడ్డి, బిందు రెడ్డి ఇస్తే నవదీప్ మాత్రం గ్రీన్ ఇచ్చాడు. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ డెవలపర్ అట. సో ఆమెను కూడా సెలెక్ట్ చేసి ఉంటే బాగుంటుంది. బాగా మాట్లాడుతుంది. ఎక్కువ మాట్లాడేవాళ్ళు అక్కడ ఉంటేనే కదా గొడవలు అవి క్రియేట్ అయ్యి మనకు కంటెంట్ వచ్చేది. సో ఆమెను హోల్డ్లో పెట్టారు. ఇంకా ఊర్మిళ అనే హైదరాబాద్ నుంచి వచ్చింది. అమ్మాయిది యాచారం నాగార్జున సాగర్ అట. అయితే ఈమెను కూడా హోల్డ్లో పెట్టారు. ఈమె మోడలు, ఈమె అంతా ఓకే. సో హోల్డ్లో పెట్టడం నయమే అనిపించింది. ఇక శాస్త్రి అని ఒక అతను వచ్చాడు, లేడీ గెటప్తో, డిఫరెంట్ గెటప్తో ఒక అతను వచ్చాడు కదా ప్రోమోలో. ఆయన ఎల్జిబిటీ అని ఇక ఏదేదో కంటెంట్ ఆయనదంతా మొత్తం అడల్ట్ కంటెంట్ ఉంది. సో ఆ కంటెంట్ ఇక్కడ వర్కౌట్ కాదని యునానిమస్గా ఆయన్ని అయితే తీసేశారు. అది పర్ఫెక్ట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఆ తర్వాత నర్సయ్య మనకు తెలిసే ఉంటుంది, యాంకరు. ఆయన పాటలు రైతు మీద పాట పాడిండు బాగా. సో ఆయన్ని తీసుకోవాలని ఆయన వచ్చాడు. కానీ ఆయన అయితే చాలా ఫాస్ట్గా ఇక ఎక్కువ మాట్లాడకుండా ఇక నువ్వు ఇక్కడ వర్కౌట్ కావని తీసేశారు. సో అది ఓకే. ఆయన స్టైల్ చూసి అంటే ఆయన చెప్పిన రీజన్ బిగ్ బాస్లోకి ఎందుకు రావాలనుకుంటున్నాం అనేది అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. సో అది ఓకే. ఇక ఆ తర్వాత నాగప్రశాంత్ విజయవాడ నుంచి వచ్చిండు. నాగప్రశాంత్ అయితే మ్యాటర్ ఏమి లేదు, ఇక వేస్ట్ అనిపించింది. ఆయన తీసేయడం కూడా మంచిది అనిపించింది. యునానిమస్గా ముగ్గురు కూడా రెడ్ ఇచ్చేశారు. ఇక శ్రేయ నెల్లూరు నుంచి వచ్చింది. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, 19 ఇయర్స్. స్క్రీన్ మీద 19 కంటే తక్కువ అనిపించింది. ఫుల్ ఆఫ్ టాకిటివ్, తమిళ్ కూడా మాట్లాడుతుంది, యాంకర్గా చేస్తుందట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. 19 ఇయర్స్గా ఇలాంటి ప్లాట్ఫామ్కు రావడం ఎందుకు అని కూడా అడిగారు చాలా ఎర్లీగా. సో చాలా చిన్న ఏజ్లోనే అచీవ్ చేయొచ్చు కదా అని అడిగింది. అంటే ఏజ్కి దీనికి సంబంధం లేదు. సో 19 కాబట్టి అంటే చిన్న ఏజే కదా అని రిజెక్ట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే టాలెంట్ చూడాలి, ఆమె పనికి వస్తుందా లేదనేది కూడా చూడాలి, అంతే. సో ఆ లెక్కన ఏమైనా యునానిమస్గా అందరూ కూడా గ్రీన్ ఇచ్చారు, సెలెక్ట్ చేశారు 15 మెంబర్లోకి. సో అది నాకు మంచిగా అనిపించింది. అక్కడ కరెక్ట్గానే జరిగింది. ఇక తర్వాత రవి శ్రీకాకుళం అని ఒక అతను వచ్చాడు. మొత్తం బాల్డ్ హెయిర్, నన్ను అందరూ బాల్డ్ హెయిర్ అరగుండా అంటుంటే దానితో అందరిని కామెడీ చేసి నవ్విస్తున్నా అని చెప్పేసి ఇతను ఏంటంటే మగాళ్ళు గొప్ప, ఆడవాళ్ళు గొప్ప కాదు అనే కాన్సెప్ట్ ఇతను వచ్చాడు. అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తగిలించుకొని వస్తారు కదా, ఒక దీంట్లో వెళ్దామని చెప్పేసి. కొన్ని హిట్ అవ్వచ్చు, కొన్ని ఫట్ అవ్వచ్చు. ఇక ఆడవాళ్ళు గొప్ప కాదు అనే ఇది మీద రావడంతో అందరికీ కాలింది. యునానిమస్గా అందరూ కూడా రెడ్ ఇచ్చారు, అవుట్. సో అతను వచ్చిన పర్స్పెక్టివ్ ఏదైతే ఆ కాన్సెప్ట్ అనుకొని వచ్చాడో అది కరెక్ట్ కాదు. మనం కూడా రివ్యూలో టైం వేస్ట్ చేయడం వేస్ట్. ఎందుకంటే మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళినాక అప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్పుకోవచ్చు. సో అతన్ని రిజెక్ట్ చేయడం కరెక్ట్ అనిపించింది. ఇక శ్రీతేజ కండర్పాని సింగర్ ఇతను రాజమండ్రి. అతను సినిమా ఫీల్డ్లో ఆల్రెడీ సింగర్. ఇతన్ని మెయిన్ బిగ్ బాస్లోకి తీసుకోవాల్సింది ఏదో కొన్ని కారణాల వల్ల ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది కామన్ మ్యాన్ కేటగిరీ, అంటే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళే కాబట్టి ఇతను ఆల్రెడీ సినిమా ఫీల్డ్లో అంటే కొంచెం పర్లేదు. అంటే మెయిన్ సింగర్గా ఈయన పేరు పడలేదు, కానీ గ్రూపులలో వాటిలలో చాలా పాడుతూనే ఉన్నాడు, కొంచెం ఎక్స్పీరియన్స్డే. ఇతన్నైతే హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ ఉంది సినిమా ఫీల్డ్లో ప్రూవ్ చేసుకోవడానికి, ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అనేది కాదు. సో నాకు అది రైటే అనిపించింది. నవదీప్, బిందు రెడ్ ఇస్తే అభిజిత్ ఒకటి గ్రీన్ ఇచ్చాడు, చూద్దామని చెప్పేసి ఈ హోల్డ్లో పెట్టారు. ఈయనని హోల్డ్ అనేది ఏంటంటే కావాలనే
అంటే ఆ 15th మెంబర్లోకి కొంతమంది కావాలి కదా అక్కడ కాంపిటీషన్ కోసం అని పెడుతున్నట్టే అనిపిస్తుంది తప్ప జెన్యున్గా అయితే హోల్డ్లో పెడుతున్నట్టు నాకు అనిపించలేదు. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక మనీష్ మర్యాద, ఈయన ఎందుకు వచ్చిండో ఏమో తెలియదు, ఈయనది కూడా పెద్ద వర్కౌట్ కాలేదు. నవదీప్ గ్రీను, బిందు గ్రీను, అభిజిత్ రెడ్డి ఇచ్చారు. మనీష్ మర్యాద నాకైతే అస్సలు అంత పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, కానీ వాళ్ళు హోల్డ్లో పెట్టారు. సో అదే అంటే కొంతమంది కావాలనే హోల్డ్లో పెడుతున్నారు, అంతమించి ఏం లేదు. ఇక కల్కి, మిస్ తెలంగాణ కల్కి, ఈ అమ్మాయిది నల్గొండ. ఈ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయి దగ్గర ఎమోషన్ కంటెంట్ అంతా బాగానే ఉంది, వర్కౌట్ అవుతుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఆర్మ్ రెజ్లింగ్ కూడా చేశారు ఆ అమ్మాయితో, ఎవరు అండ్ బిందు అండ్ శ్రీముఖి. సో ఇద్దరితో విన్ అయ్యింది. ఈ అమ్మాయిని కూడా యునానిమస్గా గ్రీన్ ఇవ్వచ్చు, గ్రీన్ ఇచ్చి సెలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మంచి ఎమోషనల్ పర్సన్, కంటెంట్ ఉంది, మాట్లాడుతుంది. వాళ్ళ డాడీకి 3 ఆడపిల్లలేనంట. ఆడపిల్లలు వద్దు అనుకుంటే 3 ఆడపిల్లలే పుట్టారు, మా డాడీకి ఇష్టం లేదు, కానీ ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతుందని చెప్పేసి ఎమోషనల్ అయింది. సో వాళ్ళ ఎక్కడ కంటెంట్ ఉంది కాబట్టి ఈమెను కూడా కావాలనే హోల్డ్లో పెట్టారు. సో ఇది ఈరోజు మొత్తంగా చూసుకుంటే సెకండ్ ఎపిసోడ్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 మెంబర్స్ని టక తీసుకొచ్చారు. అలాగే గెస్ట్ తేజ సజ్జా కూడా వచ్చాడు. సో వీళ్ళలో మనకు యునానిమస్గా సెలెక్ట్ అయింది పవన్ తణుకు అండ్ అలాగే శ్రీయ, చిన్న అమ్మాయి ఉంది కదా 19, ఆ అమ్మాయి యునానిమస్గా సెలెక్ట్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా హోల్డ్. ఇక అలాగే యునానిమస్గా అవుట్ అయింది వచ్చేసి శాస్త్రి గారు, LGBT అని వచ్చిన ఆయన. ఆ తర్వాత శాస్త్రి గారు అవుట్, ఆ తర్వాత వచ్చేసి నర్సయ్య తాత అవుటు. ఆ తర్వాత నాగప్రశాంత్ విజయవాడ అవుటు. అలాగే రవి శ్రీకాకుళం నుంచి ఆయన కూడా డైరెక్ట్గా అవుట్ అయిపోయారు. సో మరి చూద్దాం ఆ నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది. అంటే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కొంచెంగా. ప్రోమోలలో ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం ఎపిసోడ్లో లేదని చెప్పాలి. బట్ అది ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది, బాగుంటుంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఎపిసోడ్లు చూస్తున్నారా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే జడ్జిమెంట్ ఎలా ఉంది? ఎందుకంటే ముఖ్యంగా టోటల్ చుట్టూ కూడా తిరిగేది జడ్జిమెంట్ చుట్టే. పబ్లిక్లో ఆల్రెడీ జడ్జిమెంట్ బాగలేదు, ఇదేం పద్ధతి అనే కామెంట్లు అయితే విపరీతంగా వినిపిస్తున్నాయి. ఎస్, కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, వాళ్ళకి ఇచ్చిన ఇదే అది. కాకపోతే ఏంటంటే ఆన్ ది స్టేజ్ కొంతమందిని విత్ ఇన్ సెకండ్స్లో డిసైడ్ చేస్తున్నారు, అది పక్కా రాంగ్. ఈరోజు కూడా అలాగే జరిగింది. ఇక కొంతమందిని మంచి జిమ్ బాడీ ఉండి అది ఇది ఉండి గట్టిగా ఉంటే మనిషి నేను ఫిట్గా ఉంటా, టాస్క్లు బాగా ఆడతా అంటే సెలెక్ట్ చేస్తున్నా, అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఇక కొంతమందిని ఏమో యునానిమస్గా సెలెక్ట్ చేయకుండా కావాలని వాళ్ళని పెండాలనో ఏమో వాళ్ళని హోల్డ్లో పెడుతున్నారు. ఇంకోటి మెయిన్ ఏంటంటే యూత్ టార్గెట్గా పెట్టుకున్నారు, యూత్ని మాత్రమే ఎక్కువ సెలెక్ట్ చేస్తున్నారు అనేది ఇప్పటివరకు నాకు అర్థమైంది. సో మీకేం అర్థమైందో కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.